మేఘాలయ హనీమూన్ హత్య. ఇండోర్ కపుల్స్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని మేఘాలయ హనీమూన్కి అయితే వచ్చారండి. హనీమూన్కి వచ్చిన 3 రోజులకే మిస్సింగ్. ఆ తర్వాత డెత్ అని కన్ఫర్మ్ చేశారు పోలీస్ వాళ్ళు. మామూలుగా సినిమాలో చాలా ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తాం కదా, మేఘాలయలో జరిగిన రియల్ స్టోరీ అన్నమాట. అసలు ఈ విషయం మీద ఎందుకు భయ్యా మాట్లాడుతున్నావు, చక్కగా ట్రావెలింగ్ వీడియోస్ చేయొచ్చు కదా అని అనుకుంటారు కొందరు. అయితే ఈ కేసు ఉంది కదండి, మిస్సింగ్ అని ఎప్పుడైతే ఇండోర్ కపుల్స్ మిస్సింగ్ అని చూపించారు కదా, అప్పుడు బయట వాళ్ళు, లోకల్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, లోకల్ వాళ్ళే ఏదో చేసుంటారు, మర్డర్ చేసుంటారు, లేదా బంగ్లాదేశ్కి తరలించుంటారు ఆ లేడీని అని మేఘాలయని బ్లేమ్ చేసి మాట్లాడారనమాట. సో అందుకని అప్కమింగ్ టూరిస్టులు ఎవరైనా ఉంటే, మన తెలుగు వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే మేఘాలయ వెళ్ళాలంటే లేదా నార్త్ ఈస్ట్ వెళ్ళాలంటే భయపడుతుంటారు కదా, అందుకని ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో. కనుక వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ రఘువంశీ, సోనం రఘువంశీ వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ కపుల్స్ అనమాట. మే 11న మ్యారేజ్ అయింది. మే 20న ఇద్దరు కలిసి హనీమూన్ కని మేఘాలయకి అయితే వచ్చారండి. లోకల్గా ఒక 2 డేస్ అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మే 23న అక్కడ నుంచి సోరా అని అంటే అదొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అండి. చెరుపుంజి అనేది సంవత్సరం అంతా కూడా వర్షపాతం అయ్యే ప్రాంతం అది. ఆ ప్రాంతం అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎత్తైన కొండలు, లోయలు, అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ ఫాల్స్ అయితే బాగుంటాయి. సో ఇదే ప్లేస్ని చూడడానికి షిల్లాంగ్లో బైక్ రెంట్ తీసుకొని అక్కడ నుంచి ఇద్దరు కూడా చెరుపుంజికి అయితే చేరుకున్నారు. చిరుపుంజిలో అడుగడుగున్నా కూడా టూరిస్ట్ ప్లేసే ఉంటాయండి. అందులో లివింగ్ రూట్ బ్రిడ్జి అనేది చాలా ఫేమస్ అండి. సో అక్కడికి చూడ్డానికే వెళ్ళుంటారు మేబీ. ఒక విలేజ్లో స్కూటీని పార్క్ చేసుకున్న తర్వాత లివింగ్ రూట్ బ్రిడ్జి కోసం కిందకైతే దిగారనమాట. దగ్గర ఒక 4000 మెట్లు అయితే దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అదే రోజు నుంచి అయితే వీళ్ళు మిస్ అయ్యారని వార్తలు అయితే వచ్చాయి. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జి కోసం వెళ్ళిన వీళ్ళు అక్కడ నుంచే వీళ్ళ స్టోరీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మిస్సింగ్ కేసు అన్నట్టుగా ఒక 3-4 డేస్ దాకా ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచే బయట వాళ్ళు ప్రతి ఒక్క వీడియోలో మేఘాలయని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడారు. లోకల్ వాళ్ళే ఏదో చేసుంటారు అమ్మాయిని. ఈ కేసుని తొందరగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మేఘాలయ గవర్నమెంట్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేసిందండి. ఇక్కడ పోలీసుల వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. లివింగ్ రూట్ బ్రిడ్జి దగ్గర మిస్ అయిన ఈ కపుల్స్ వ్యూ సౌడంగ్ అనే ఫాల్స్ దగ్గర భర్త అయితే చనిపోయినట్టు గుర్తించారనమాట. ఈ వ్యూ సౌడంగ్ ఫాల్ అనేదండి లాస్ట్ ఇయర్ నేను విజిట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. 3 లేయర్లో వాటర్ అయితే డ్రాప్ అవుతుంది. అండ్ నేను వెళ్ళినప్పుడు చాలా రిస్క్ చేసి కిందకి దిగాను అనమాట. అక్కడ మెట్లు అనేది ఉండదు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో డేంజరస్ ప్లేస్ అనమాట. అంటే నేను వెళ్తున్న సమయంలో, బట్ అది చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఇదే వ్యూ సౌడంగ్ పరిధిలోని ఇదే ప్రాంతంలోనే భర్త చనిపోయినట్టు డెత్ బాడీని అయితే గుర్తించారు ఇక్కడ పోలీస్ వాళ్ళు. అండ్ చాలా శ్రమించారు గైస్ ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే. నిజంగా లాస్ట్కి డ్రోన్ ద్వారానే కనిపెట్టినట్టు చెప్పారు ఇక్కడ పోలీస్ వాళ్ళు. తన డెత్ బాడీ పక్కనే సెల్ ఫోన్ ఉన్నట్టు, అలాగే తను నరికిన కొడవలు ఉన్నట్టు, రెయిన్ జాకెట్ ఉన్నట్టు కూడా గుర్తించారండి. భర్త చనిపోయాడు సరే, తన డెత్ బాడీ దొరికింది. మరి తన భార్య అయిన సోనం రఘువంశీ ఏమైనట్టు? సో తన ఆచూకీ కోసం పోలీసులు అయితే ఇంకా వెతకడం మొదలుపెట్టారు. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత యూపీలో ఉన్న గజిపూర్ దగ్గర తనే ఉన్నట్టు పోలీసు వాళ్ళకి తెలియజేయడం, ఆ తర్వాత మరో 3 అరెస్ట్ చేయడం, వాళ్ళని విచారించగా తనే సుపారీ ఇచ్చి ఆ భర్తని చంపించింది అన్నట్టు వాళ్ళు ఒప్పుకోవడం. తర్వాత తన్ను అడిగినప్పుడు నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నేనైతే నా భర్తని నేను ఎందుకు చంపుకుంటాను అన్నట్టుగా చెప్పడం. ఏదైతేనేం కొత్తగా పెళ్ళైన రాజ్ రఘువంశీ ఫ్యామిలీ చాలా అంటే చాలా చింతిస్తున్నారు. తను కూడా అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయనే లేదు. ఈ కథలో మరో వ్యక్తి ఉన్నారండి. అతని వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. అతను ఎవరో కాదు, సోనం రఘువంశీ తాలూకా లవర్ అనమాట. అతని పేరు రాజ్ కౌశవ్. సో ఇదండి జరిగిన కథ. మేఘాలయలో హనీమూన్కి వచ్చిన వీళ్ళు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనలో చాలా మందికి అయితే భయం అయితే ఉంటుంది. ఈ టైంలో ఆ మేఘాలయకి లేదా నార్త్ ఈస్ట్కి టూర్కి వెళ్ళడం మంచిదా కాదా అనేది. నేనైతే క్లియర్గా చెప్తా, మేఘాలయ అనేది సేఫెస్ట్ స్టేట్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఒక్కడనే బైక్ మీద ట్రావెల్ చేశా గైస్. ఆ టైంలో నాకు తోడుగా ఎవ్వరు లేరు, చాలా భయపడ్డాను అనమాట. లాస్ట్ టైం నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడే తీరు అనేది బాగా నచ్చింది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక సుపారీ అనేది తింటారు గైస్. ఇక్కడ తాముల్ అని
ఆ నోట్లో నమ్ములుకొని రెడ్గా కనిపిస్తుంది. దానివలన నేనైతే భయపడ్డా ఫస్ట్ టైం మేఘాలయకి వచ్చినప్పుడు. సో వీళ్ళు నన్ను ఏదైనా చేస్తారేమో అనే భయం ఉండేది. బట్ వీళ్ళు చాలా మంచోళ్ళండి, మనల్ని ఏదో చేస్తారనే ఇది ఉండదన్నమాట. అండ్ లేడీస్ విషయంలో సెక్యూరిటీ అనేది ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఓకేనా. లాస్ట్ టైం నేను నాగాలాండ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అమ్మాయిని కలిసాను, కేరళ అమ్మాయి. స్కూటీ మీద వచ్చింది సింగిల్గా. ఒక బాయ్గా నేను బైక్ మీద ఒంటరిగా ఇట్లా ట్రావెల్ చేయడమే నాకు భయం అనిపించింది. అంటే తను ఒక లేడీ కేరళ నుంచి సింగిల్గా వచ్చింది గైస్. నాగాలాండ్ వెళ్ళి అరుణాచల్, ఆ తర్వాత మేఘాలయ. లాస్ట్ టైం మీకు వారిచోర చూపించాను కదా ఎంత డేంజరస్ ప్లేస్ అనేది. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఒంటరిగా, తనతో ఎవరు లేరు అనమాట ఆ టైంకి, పెట్రోల్ పంప్ దగ్గర స్టే చేసుకుంటూ అక్కడ నుంచి ఆ జంక్షన్ నుంచి వారిచోర లోపలికి వెళ్తాం కదండి, ఆ ప్రాంతంలో ఒక్కడంటే ఒక్కరు ఉండరు అనమాట. విలేజ్ కూడా చాలా దూరంగా కనిపిస్తాయి. అటువంటి ప్లేస్లకు వెళ్ళి వారిచోర ఎక్స్ప్లోర్ చేసి సింగిల్గా తను స్కూటీ మీద వెళ్ళి వచ్చిందంటే ఎంత సెక్యూర్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ రోడ్ల విషయంలో డేంజర్ అంటున్నానే కానీ మనుషుల విషయంలో కాదండి. వీలైతే మంచిగా మనతోనే మాట్లాడతారు, బట్ ఇక్కడ రోడ్లు అయితే దారుణంగా ఉంటాయి. ఇక్కడ లోకల్ ట్రైబల్స్ నుంచి మనకి ఎటువంటి హాని అయితే కలగదు గైస్. అండ్ దానికి బదులుగా మనల్ని అయితే హెల్ప్ చేస్తారనమాట ఇంకొన్ని విషయాల్లో. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఎవరైతే టూరిస్ట్ వస్తారు కదా వాళ్ళనైతే మంచిగా చూసుకుంటారు నాకు తెలిసి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషులే కాబట్టి మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడి ట్రావెల్ చేయాలంతే. వాళ్ళే కావాలని మన మీద అయితే ఏదో ఇబ్బంది పెట్టాలి, లేదంటే కిడ్నాప్ చేయాలి, మర్డర్ చేయాలి అన్నంత ఆలోచన అయితే కలగరు అనమాట వీళ్ళు. అయితే ఇంకో విషయం అండి, ఎవరైతే నార్త్ ఈస్ట్కి ట్రావెల్ చేయాలి, టూర్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, సో పగలైతే ట్రావెల్ చేయండి. ఎక్కువగా రాత్రుల్లో అయితే ట్రావెల్ చేయడం అవాయిడ్ చేయండి. ఎక్కడైనా సరే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడడం మంచిదే కదా. ఈ ఇన్సిడెంట్ అనేది బయట వాళ్ళు వచ్చారండి, వేరే స్టేట్ వాళ్ళు ఆ మేఘాలయకి వచ్చి ఈ విధంగా జరిగింది కాబట్టి సో ఆ ఇంపాక్ట్ అనేది మేఘాలయ మీద పడింది, అంతేగాని మేఘాలయ లోకల్ వాళ్ళు చేయలేదు. నార్త్ ఈస్ట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్గానే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు అస్సాం, మేఘాలయ, అలాగే త్రిపుర, మిజోరాం, సో ఇంకొన్ని స్టేట్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. సో నాకు ఆ నమ్మకం ఉంది ఇక్కడ నార్త్ ఈస్ట్ వాళ్ళు మంచి వాళ్ళని మనకి హెల్ప్ చేస్తారని. అటువంటి భయం అయితే ఎవరు పెట్టుకోమాకండి అనమాట. ఈ టైంలో ట్రావెల్ చేయడం కూడా సేఫే. ఎక్కడంటే మణిపూర్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అల్లర్లు జరుగుతున్నాయి, వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి. ఆ స్టేట్ మినహా మిగతా స్టేట్లో ట్రావెల్ చేస్తే సేఫ్టీగానే అని చెప్తాను. అండ్ నాగాలాండ్ విషయంలో చాలామంది భయపడుతుంటారు. అక్కడ కూడా ఒకప్పుడు ఒకరినొకరు నరికేసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా వెళ్తే ఇదే సిచ్యువేషన్ ఉంటుందేమో అని. బట్ అది ఒకప్పుడు అక్కడ లోకల్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో నాగజాతులు, వాళ్ళలో వాళ్ళు తల తెంపుకొని అక్కడ గుమ్మానికి వేలాడదీస్తే ఒక నెక్లెస్ ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చేదన్నమాట. ఆ ఆచారం అనేది ఇప్పుడు లేదులేండి. సో అది నాగాలాండ్ మీద కూడా కొంచెం భయపడుతుంటారు. ఇప్పుడైతే సేఫ్ అండి, ఎందుకంటే నేను ట్రావెల్ చేసి అంత దారుణమైన రోడ్లలో సింగిల్గా, నాతో పాటు ఎవరు ట్రావెల్ చేయలేదు, సింగిల్గా నేను బైక్ మీద ట్రావెల్ చేసి వచ్చా కాబట్టి నేను అది 100%గా సేఫ్టీ అనే చెప్తాను. ఈ వీడియోనైతే ఇంతతో ముగించేస్తున్నానండి. ఈ వీడియోలో చాలా విషయాలనైతే మీతో షేర్ చేశాను. ఈ మేఘాలయ హనీమూన్ హత్య ఇన్సిడెంట్స్ పై మీకున్న అభిప్రాయం కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ టైంలో మీరు ఎవరైనా ఇక్కడ టూర్కి వస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. మరి ఉంటా, బై బై, అందరికీ నమస్తే, సైన్ అవుట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్.